చాలా కాలం క్రితం ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు దైత్యుల్ని ఓడించారు. ఆ దైత్యుల్లో ఒక దైత్యుడికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. తారాక్ష, కమలాక్ష, విద్యున్మాలి. ఈ ముగ్గురు కొడుకులు ఏం చేశారంటే ఘోర తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళు ఏం కోరుకున్నారంటే మాకు 3 నగరాలు కావాలి, మేము ఆ నగరాలతో ముల్లోకాలు తిరుగుతూ ఉండాలి, ఇలాగా 1000 సంవత్సరాలు గడవాలి. 1000 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మా 3 నగరాలు ఏకమవుతాయో అప్పుడు ఒక బాణంతోనే అవి ధ్వంసం అవ్వాలి అని కోరుకున్నారు. బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. స్వర్గంలో బంగారు నగరం, అంతరిక్షంలో వెండి నగరం, భూలోకం మీద ఇనుము నగరం, 3 నగరాలు వచ్చాయి. వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కూడా ఆ 3 నగరాలతో ముల్లోకాలు తిరుగుతూ ఉండేవారు. అందరిని ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఎక్కడి నుంచో రకరకాల మనుషులు వచ్చి వీళ్ళతో చేతులు కలుపుతూ ఉండేవారు. వీళ్ళల్లో హరి అని ఒక దైత్యుడు ఏం చేశాడంటే ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవగానే మా నగరంలో ఒక చెరువు ఉండాలి, ఆ చెరువులో ఎవరైనా మరణించిన వాళ్ళని పడేస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి ప్రాణం రావాలి అని కోరాడు. దీంతో వాళ్ళ అన్యాయాలు మరీ ఎక్కువైపోయాయి. దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు, ఎలాగైనా దీని నుంచి కాపాడండి అని. బ్రహ్మదేవుడు అన్నాడు, దీన్ని సాల్వ్ చేయగలిగింది ఒకే ఒక్కరు, ఎవరు అంటే మహాశివుడు. అందరూ శివుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ యొక్క సమస్యని ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, నాకు ఒక ధనస్సుని, ఒక రథాన్ని ఏర్పాటు చేయండి అని అడిగారు. దేవతలు ఒక ధనస్సుని, ఒక రథాన్ని ఏర్పాటు చేశారు. శివుడు వచ్చి ఇంతకీ రథానికి సారథెవరు అని అడిగారు. అందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని రిక్వెస్ట్ చేశారు. బ్రహ్మదేవుడు వచ్చి శివుడు ఆజ్ఞాపించగానే రథాన్ని కదిపాడు. నంది ఒకేసారి చాలా గట్టిగా రంకి వేశాడు. దైత్యుల్లో చాలా మంది ఆ అరుపుకే చచ్చిపోయారు. శివుడు ఆ బాణాన్ని ఎక్కుపెట్టగానే ఆ 3 నగరాలు ఏకమయ్యాయి. పాశుపటాస్త్రాన్ని అనుసంధానించి వదిలేడు.